హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం పర్సంటేజెస్ అనే టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 23. ఇక్కడ ఏమంటున్నాడంటే విమల్ సెక్యూర్డ్ 46% మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్ అండ్ ఫెయిల్డ్ టు క్వాలిఫై ఇన్ ద ఎగ్జామ్ బై 10 మార్క్స్. ఇఫ్ హీ సెక్యూర్డ్ 52% మార్క్స్, he would have secured 8 marks more than what was the minimum qualifying marks. What were the minimum marks one has to score to qualify in the exam అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. విమల్ పరీక్షలో 46% మార్కులు సాధించాడు మరియు పరీక్షలో 10 మార్కులతో అర్హత సాధించలేకపోయాడు. అతను 52% మార్కులు సాధిస్తే అతను కనీస అర్హత మార్కుల కంటే 8 మార్కులు ఎక్కువగా సాధించేవాడు. పరీక్షలో అర్హత సాధించడానికి ఒక వ్యక్తి సాధించవలసిన కనీస మార్కులు ఎన్ని అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ విమల్ అనే వాడికి 46% మార్క్స్ వచ్చాయి. ఈ విధంగా రావడం వల్ల వాడు 10 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాడు అనమాట. ఓకేనా? ఫెయిల్ అవటం అంటే మీనింగ్ ఏంటి? పాస్ మార్కుల కంటే 10 మార్క్స్ తక్కువ వచ్చాయన్నమాట. ఓకేనా? సో తక్కువ వచ్చిన 10 మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఇక్కడ యాడ్ చేశాను అనుకోండి, తక్కువ వచ్చిన 10 మార్క్స్ నేను కలిపాను అనుకోండి, అప్పుడు వాడికి ఎగ్జాక్ట్గా పాస్ మార్క్స్ వస్తాయి. అంతేనా కదా? ఎందుకంటే 46% మార్క్స్ వచ్చినప్పుడు వాడికి 10 మార్క్స్ తక్కువ వచ్చాయి పాస్ మార్కుల కంటే. ఆ తక్కువ వచ్చిన 10 మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను కలిపాను అనుకోండి, అవి కలిపితే వాడికి ఎగ్జాక్ట్గా పాస్ మార్క్స్ అయితే వస్తాయి అనమాట. ఓకేనా? సో ఆ విధంగా ఇవి పాస్ మార్క్స్ అవుతాయి. అలా కాకుండా వీడికి గనక 52% మార్క్స్ వస్తే, వీడికి గనక 52% మార్క్స్ వస్తే అప్పుడు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే పాస్ మార్క్స్ కంటే 8 మార్క్స్ ఎక్కువ వచ్చాయన్నమాట. ఓకేనా? సపోజ్ ఎక్కువ వచ్చిన 8 మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులోంచి తీసేసాను అనుకోండి, ఎక్కువ వచ్చినవి తీసేసాను అనుకోండి, అప్పుడు కూడా వాడికి ఎగ్జాక్ట్గా పాస్ మార్క్సే వస్తాయన్నమాట. అవునా కదా? సో అలా ఈ రెండు పాస్ మార్క్సే కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేసుకోవచ్చా? 46% అటు పట్టుకెళ్ళు, -8 ఇటు పెట్టుకురా. అప్పుడు ఏమవుతుందంటే 52% - 46 ఏమవుతుంది? టోటల్గా 6% అవుతుందా? సో 6% ఈక్వల్ టు 10 + 8 18 అవుతుంది. లేదంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ చెప్పేసేయచ్చు అని చెప్పి. ఎలా అంటే డిఫరెన్స్లు కొట్టి ఇక్కడ డిఫరెన్స్ కడితే ఈ రెండింటికి డిఫరెన్స్ అంత పర్సంటేజ్లో 6% అయినా కదా. అలాగే ఇక్కడ మార్క్స్ డిఫరెన్స్ చూస్తే ఇక్కడ డిఫరెన్స్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ 8 ఎక్కువ కదా, 8 ఎక్కువ కాబట్టి +8 తీసుకో. అలాగే ఇక్కడ 10 తక్కువ కదా, 10 తక్కువ కాబట్టి -10 తీసుకో. డిఫరెన్స్ కడితే 18 అవుతుంది అనమాట. అలా ఇక్కడ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డిఫరెన్స్, దట్ ఈజ్ 6% ఈక్వల్ టు 18 అవుతుంది. ఓకేనా? అయితే ఇక్కడ మనల్ని ఏం అడిగాడు అంటే మినిమం మార్క్స్ అడిగాడు. మినిమం మార్క్స్ అంటే చెప్పా, ఇదిగో ఈ రెండింటిలో ఏదైనా కనుక్కోవచ్చు, పాస్ మార్క్సే కదా అడిగింది. సో పాస్ మార్క్సే కాబట్టి ఈ రెండింటిలో ఏ వాల్యూ కనుక్కున్నా మనకు ఆన్సర్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా? చూడండి, లెట్ us కన్సిడర్ దిస్ వన్. ఇది కనుక్కోవాలంటే 46% కనుక్కో, దానికి 10 యాడ్ చేసి సరిపోతుంది. సో 46% ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ 1% ఏమవుతుంది? 3 అవుతుందా? అప్పుడు 46% అంటే ఏమవుతుంది? 46 × 3, 3 6 18, 1 క్యారీ, 3 4 12, అది ఒకటి 13 అవుతుందా? సో 138 అవుతుంది. చాలామంది 138 అనేసి ఇది పెడతారు, కానీ ఇక్కడ మనం 138 వాల్యూ దేనిది? 46%ది. దానికి 10 కూడా యాడ్ చేయాలి. సో 10 యాడ్ చేస్తే ఏమవుతుందంటే 148 మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? అలా కాకుండా కొన్నిసార్లు మనల్ని మ్యాక్సిమం మార్క్స్ లేదా టోటల్ మార్క్స్ కనుక్కోమంటాడు. అలాంటప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా 100% వాల్యూ కనుక్కుంటే టోటల్ మార్క్స్ లేదా మ్యాక్సిమం మార్క్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. మినిమం మార్క్స్ కనుక్కోమంటే ఈ రెండిట్లో ఏ వాల్యూ కనుక్కున్నా సరే సరిపోతుంది. చూడండి, క్వశ్చన్ నెంబర్ 24. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇన్ అన్ ఎగ్జామినేషన్ సునీత స్కోర్డ్ 90% ఆఫ్ వాట్ అనిత స్కోర్డ్ వైల్ అనితాస్ స్కోర్ వాజ్ 110% ఆఫ్ వాట్ వినిత స్కోర్డ్. ఇఫ్ సునీత స్కోర్డ్ 198 మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్, హౌ మెనీ మార్క్స్ డిడ్ వినిత స్కోర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక పరీక్షలో అనిత సాధించిన మార్కులలో సునీత 90% సాధించింది. అయితే అనిత సాధించిన మార్కులు వినిత సాధించిన మార్కులలో 110%. సునీత 198 మార్కులు సాధిస్తే వినిత సాధించిన మార్కులు ఎన్ని అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్త చూడండి, ఇక్కడ సునీత స్కోర్ ఎలా ఉందంటే 90% ఆఫ్ అనిత స్కోర్ ఎలా ఉంది? సునీత స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 90% ఆఫ్ అనిత స్కోర్. మరి దీన్ని బట్టి సునీతకి అనితకి రేషియో కట్టచ్చు కదా. సో సునీతకి అనితకి రేషియో కడితే ఏమవుతుందంటే ఆ 0 0 క్యాన్సిల్ అయిపోయి 9/10 అంటే 9:10 అవుతుందా? అవునా కదా? రేషియో కడితే 9:10 అవుతుంది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, అనితాస్ స్కోర్ వాజ్ 110% ఆఫ్ వినిత. అనిత స్కోర్ వాజ్ 110% ఆఫ్ వినిత అంటున్నాడు. ఓకేనా? 110% ఆఫ్ వినిత. దీన్ని బట్టి అనితకి వినితకి రేషియో కట్టొచ్చా? అనితకి వినితకి రేషియో కడితే ఏమవుతుందంటే ఇక్కడ కూడా అంతే, 0 0 క్యాన్సిల్ అయిపోయి 11/10 అంటే 11:10 అవుతుంది అనమాట. ఓకేనా? మరి దీన్ని బట్టి ఇక్కడ కంటిన్యూటీ ఉంది చూడండి, ఎందుకంటే అనితతో ఎండ్ అయింది, అనితతో స్టార్ట్ అయింది, కంటిన్యూటీ ఉంది కదా, ఉంది కాబట్టి డైరెక్ట్గా ముగ్గురికి రేషియో కట్టేసేయచ్చు. ఫస్ట్ ఎవరు? సునీత, తర్వాత ఎవరు? సునీత తర్వాత అనిత, అనిత తర్వాత వినిత. అవునా కదా? ముగ్గురికి రేషియో కడితే ఏమవుతుందండి చూడండి ఎలా కట్టాలి.
డౌన్కి దిగ్గు 9 11 19 9 ఈస్టు ఇక్కడ క్రాస్ వెళ్ళు 11 ఇంటూ 10 110 అవుతుందా 110 ఈస్టు మళ్ళీ డౌన్కి దిగ్గు 10 ఇంటూ 10 100 అవుతుంది. అలా సునీత స్కోర్ ఏమో 99 పార్ట్స్, అనిత స్కోర్ ఏమో 110 పార్ట్స్, వినీత స్కోర్ ఏమో 100 పార్ట్స్. ఓకేనా. అయితే ఇక్కడ మనకేమి ఇచ్చాడంటే సునీత స్కోర్ ఎంత అన్నాడు 198 మార్క్స్ అన్నాడు. అవునా. మరి ఇక్కడ సునీత స్కోర్ పార్ట్స్ రూపంలో ఎంత 99 పార్ట్స్. అవునా కదా. 99 పార్ట్స్ ఈక్వల్ టు మార్క్స్ రూపంలో 198 ఇచ్చాడు. మనల్ని అడుగుతుందేమో వినీత స్కోర్ అంటున్నాడు. వినీత స్కోర్ అంటే సింపుల్గా 100 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. సో 100 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ 99 1 టైం పోతుంది, 99 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. 100 ఇంటూ 2 క్రాస్ మల్టిప్లై చేస్తే 200 అవుతుంది. అలా వినీత స్కోర్ ఏమవుతుంది అంటే పార్ట్స్ రూపంలో 100 పార్ట్స్, మార్క్స్ రూపంలోనేమో 200 అవుతుంది అనమాట. ఓకేనా. సో అలా ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 25. ఇక్కడ ఏమంటున్నాడంటే 2 స్టూడెంట్స్ అపియర్డ్ ఫర్ అన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. వన్ ఆఫ్ దెమ్ సెక్యూర్డ్ 15 మార్క్స్ మోర్ దాన్ ద అదర్ అండ్ హిజ్ మార్క్స్ ఆర్ 80% ఆఫ్ ద సమ్ ఆఫ్ దేర్ మార్క్స్. వాట్ ఆర్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై ఈచ్ ఆఫ్ దెమ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇద్దరు విద్యార్థులు ఒక ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. వారిలో ఒకరు మరొకరి కంటే 15 మార్కులు ఎక్కువగా సాధించారు మరియు అతని మార్కులు వారి మొత్తం మార్కులలో 80%. ప్రతి ఒక్కరూ సాధించిన మార్కులు ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో చూడండి ఇక్కడ 2 స్టూడెంట్స్, ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. లెటర్స్ ఏ బి అనుకుందాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి వన్ ఆఫ్ దెమ్ అన్నాడు. అంటే వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఎవరో మెన్షన్ చేయాలి. లెటర్స్ ఏ అనుకుందాం. అయితే ఏమంటున్నాడు అంటే చూడండి సెక్యూర్డ్ 15 మార్క్స్ మోర్ దాన్ ద అదర్. అంటే ఈ ఏ అనే వాడికి అదర్ అంటే బి కదా, అదర్ వేరే వాడు బి కదా. సో వీడికంటే 15 మార్క్స్ ఎక్కువ వచ్చాయన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏ యొక్క స్కోర్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే బి ప్లస్ 15కి ఈక్వల్ అవుతుంది. అంతే కదా. వీడికంటే 15 ఎక్కువ వచ్చాయి. అలా ఏ యొక్క స్కోర్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే బి ప్లస్ 15కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకేనా. అండ్ ఇంకేమంటున్నాడు హిజ్ మార్క్స్ అన్నాడు. హిజ్ అంటే ఎవరు ఆల్రెడీ మెన్షన్ చేశాడు కదా ఏ. హిజ్ మార్క్స్ అంటే ఏ అనమాట, ఏకి సంబంధించి. సో వీడి మార్క్స్ ఎలా ఉన్నాయి అంటే 80% ఆఫ్ సమ్ ఆఫ్ దేర్ మార్క్స్. ఇక్కడ 80% అంటే 4/5 లేదంటే 80/100 చెప్పా. అవునా కదా. 80/100 అన్నా 4/5 అన్నా ఒకటే. అవునా కదా. సో 80% ఆఫ్ సమ్ ఆఫ్ దేర్ మార్క్స్ అంటే వీళ్ళిద్దరి యొక్క సమ్ అనమాట, ఏ ప్లస్ బి అనమాట. ఓకేనా. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 5a ఈక్వల్ టు 4a ప్లస్ 4b. అవునా కదా. సో అది అటు వెళ్తే 4a అటు వెళ్తే ఏ ఈక్వల్ టు 4b అవుతుందా. ఏ 4b అయితే ఇక్కడ ఏ బదులు 4b పెట్టామనుకో అప్పుడు ఏమవుతుంది 4b మైనస్ b అవుతుంది. అంటే 3b ఈక్వల్ టు 15. అప్పుడు డైరెక్ట్గా b ఈక్వల్ టు 5 అవుతుందా. అవునా కదా. డైరెక్ట్గా చెప్పేస్తే ఈ b అటు వెళ్తుంది 3b ఈక్వల్ టు 15, b ఈక్వల్ టు 5 అవుతుంది. b 5 అయితే ఇక్కడ ఏ ఏమవ్వాలి 4 ఇంటూ 5. ఏ ఏమవుతుంది అంటే 4 ఇంటూ 5 ఏ ఈక్వల్ టు 20 అవుతుంది. 4 5 20 అవుతుంది. అంటే ఒకటి మార్కులు ఏమో 5 వచ్చినాయి, ఇంకోటి మార్క్స్ ఏమో 20 వచ్చినాయి అనమాట. ఓకేనా. సో అలా 25 ఎక్కడ ఉంటే అదే ఆప్షన్ అవుతుంది. చూడండి ఫస్ట్ ఆప్షన్ అని కదా. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 26. ఇక్కడ ఏమంటాడంటే ఏ స్టూడెంట్ స్కోర్డ్ 80/80 మార్క్స్ ఇన్ టర్మ్ 1 అండ్ 75/90 మార్క్స్ ఇన్ టర్మ్ 2. వాట్ విల్ బీ హిస్ పర్సంటేజ్ ఆఫ్ ఫైనల్ స్కోర్ ఇఫ్ ద వెయిటేజ్ గివెన్ టు ద టర్మ్స్ ఈజ్ 40% అండ్ 60% రెస్పెక్టివ్లీ కరెక్ట్ టు ద నియరెస్ట్ ఇంటీజర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక విద్యార్థి టర్మ్ 1లో 80/80 మార్కులు మరియు టర్మ్ 2లో 75/90 మార్కులు సాధించాడు. టర్మ్లకు వెయిటేజీ వరుసగా 40% మరియు 60% ఉంటే అతని తుది స్కోర్ శాతం ఎంత ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకి 2 టర్మ్లు ఉన్నాయి. టర్మ్ 1 ఒకటి, టర్మ్ 1 ఒకటి అండ్ ఇంకోటి వచ్చేసి టర్మ్ 2 అనమాట. ఓకేనా. టర్మ్ 2 అనమాట. అలాగే ఇక్కడ వెయిటేజ్లు కూడా ఇచ్చాడు. ఫస్ట్ దానికేమో 40%, రెండో దానికేమో 60% అనమాట. రెస్పెక్టివ్లీ అన్నాడు కదా. సో ఫస్ట్ దానికి 40%, రెండో దానికి 60% అనమాట. ఇక్కడ చూడండి టోటల్ మార్క్స్ ఏమవుతాయి అంటే టర్మ్ 1లో టోటల్ మార్క్స్ ఎంత 80 కదా. సో 80 అనేది టోటల్ మార్క్స్ అవుతాయి. టర్మ్ 2లో 90 కదా టోటల్ మార్క్స్. అవునా కదా. సో 90 టోటల్ మార్క్స్ అవుతాయి. అలాగే ఇక్కడ చూస్తే వీటికి వచ్చిన మార్క్స్ ఎంత అంటే సింపుల్గా సెక్యూర్డ్ మార్క్స్ అనమాట. వీటికి వచ్చిన మార్క్స్, స్టూడెంట్కి వచ్చిన మార్క్స్ ఇక్కడ వీడికి ఎంత వచ్చాయంటే 80/80 అంటే 80 వచ్చేసాయి వీడికి. అవునా కదా. 80కి 80 వచ్చాయి. అలాగే ఇక్కడ చూస్తే టర్మ్ 2లో 75 వచ్చాయి 90కి. అవునా. సో 75 వచ్చాయి. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే 40% కన్సిడర్ చేయాలి. ఎందుకంటే వెయిటేజ్ 40% కదా. సో 40% అంటే ఆల్రెడీ చెప్పా 2/5. ఇక్కడ కూడా అంతే 2/5 కన్సిడర్ చేయాలి. అలాగే ఇక్కడ వెయిటేజ్ 60% కాబట్టి ఇక్కడ 60% కన్సిడర్ చేయాలి. 60% అంటే 3/5, ఇక్కడ 60% అంటే ఇక్కడ కూడా అంతే 3/5 అనమాట. ఓకేనా. సో చూడండి క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే 5 1 టైం పోతుంది, 5 ఇక్కడ 16 టైమ్స్ పోతుంది, 16 2s 32. అలాగే ఇక్కడ 5 1 టైమ్, 5 ఇక్కడ 16 టైమ్స్, 16 2s 32 అవుతుందా. అలాగే 5 1 టైం పోతుంది, 5 ఇక్కడ 18 టైమ్స్ పోతుంది, 18 3s 54 అవుతుంది.
5 వన్ టైము 5 ఇక్కడ 15 టైమ్స్ పోతుంది. 15 3 is 45 అవుతుంది. అయితే ఇప్పుడు ఏమడుగుతున్నాడు అంటే వీడికి వచ్చిన మార్క్స్ ఉంటాయి కదా అవి ఎంత పర్సెంటేజ్ అనేసి అడుగుతున్నాడు అనమాట. మరి చూస్తే టోటల్ మార్క్స్ ఎంత అంటే ఇక్కడ ఒక 32 ఇక్కడ ఒక 54 అంటే టోటల్గా ఎంత అంటే 32 + 54 అంటే ఎంత 86 అవుతుందా 86. అందులో వీడికి వచ్చినాయి ఎంత అంటే ఇక్కడ ఒక 32 ఇక్కడ ఒక 45 అంటే సింపుల్గా 77 వచ్చాయి అనమాట. ఓకేనా, ఇది పర్సెంటేజ్లో అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. ఇక్కడ 77ని 86 పెట్టి డివైడ్ చేద్దాం. 77ని 86 పెట్టి డివైడ్ చేద్దాం. 77లో 86 పోదు కాబట్టి 0 టైమ్స్ పోతుంది. సో 77 దించుకుంటాం, పాయింట్ పెడితే 0 దిగుతుంది. 770లో 86 అనేది నియర్లీ 8 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 8 ఆరులు 48, 4 క్యారీ, 8 8 64, అది ఒక 4 68 అవుతుందా 68. 10లోంచి 8 పోతే 2, ఇక్కడ 6 ఉంటుంది. 16లోంచి 8 పోతే 8 మిగులుతుంది, 0 అయిపోతుంది. ఇది ఆల్రెడీ పాయింట్ పెట్టాం కాబట్టి ఇక్కడ 0 దిగుతుంది, అవునా కదా. సో 820లో 86 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 9 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 86 ఇంటూ 10 టైమ్స్ తీసుకున్నాం అనుకోండి, 10 టైమ్స్ అంటే 860 అవుతుంది, అవునా కదా. 10 టైమ్స్ అంటే 860 అవుతుంది. కానీ ఇక్కడ ఉంది 820 కాబట్టి 9 టైమ్స్ పోతుంది. అలా సుమారుగా 0.89 టైమ్స్ పోతుంది. ఇంటూ 100 ఉంది కాబట్టి ఏమవుతుందంటే 89% అవుతుంది అనమాట. ఓకేనా, అయితే ఇది అప్రాక్సిమేట్గా దేనికి ఈక్వల్ అవుతుంది 90కేనే కాదు, ఇక్కడ అప్రాక్సిమేట్గా 89% అంటే 90%కి ఈక్వల్ అవుతుంది. అలా వీడికి వచ్చిన మార్క్స్ ఎంత పర్సెంటేజ్ అంటే నియరెస్ట్ ఇంటీజర్ అన్నాడు కదా, సో 90%కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 27. ఇక్కడ ఏమంటున్నాడంటే ద యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ బై ద స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ వాజ్ 70. ద యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ద బాయ్స్ ఈజ్ 20% మోర్ దాన్ ద యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ద గర్ల్స్. ఇఫ్ ద రేషియో ఆఫ్ ది నంబర్ ఆఫ్ బాయ్స్ టు దట్ ఆఫ్ ది గర్ల్స్ ఈజ్ 3:2, దెన్ ద యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ద గర్ల్స్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక తరగతి విద్యార్థులు గణితంలో పొందిన సగటు మార్కులు 70. బాలురు సాధించిన సగటు మార్కులు బాలికల సగటు మార్కుల కంటే 20% ఎక్కువ. బాలుర సంఖ్య మరియు బాలికల సంఖ్య యొక్క నిష్పత్తి 3:2 అయితే బాలికలు సాధించిన సగటు మార్కులు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ టోటల్ క్లాస్ మొత్తాన్ని యావరేజ్ ఎంత అంటే 70 అనమాట. క్లాస్ మొత్తం అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ మొత్తాన్ని కలిపి యావరేజ్ ఎంత అంటే 70 అనమాట. అండ్ ఇంకో మాట అంటున్నాడు ఏంటంటే ద యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ద బాయ్స్ ఈజ్ 20% మోర్ దాన్ గర్ల్స్ అంటున్నాడు. అంటే బాయ్స్ యొక్క యావరేజ్ అనేది గర్ల్స్ యొక్క యావరేజ్ కంటే 20% ఎక్స్ట్రా అనమాట. ఇక్కడ 20% అంటే ఫ్రాక్షన్లో ఎంత 1/5 అవుతుందా, ఎక్స్ట్రా అంటే ఎక్కువ కాబట్టి ప్లస్ తీసుకోవాలన్నమాట. అదే ఒకవేళ తక్కువ అన్నాడు అనుకోండి అప్పుడు మైనస్ తీసుకుంటాం. ఓకేనా, అయితే ఇది గర్ల్స్ యావరేజ్ అయితే దీనికంటే 20% ఎక్స్ట్రా అంటే 1 పార్ట్ ఎక్స్ట్రా ఎవరిది బాయ్స్ది. ఓకేనా, అలా బాయ్స్కి గర్ల్స్కి యావరేజ్ యొక్క రేషియో కట్టాను అనుకోండి గర్ల్స్దేమో 5 ఉంటే దీని మీద 1 పార్ట్ ఎక్స్ట్రా ఎవరిది బాయ్స్ది అంటే 6 ఉంటుందన్నమాట. ఓకేనా, అలా యావరేజ్ రేషియో ఏమవుతుందంటే బాయ్స్కి గర్ల్స్కి 6:5 అవుతుంది. అలాగే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇంకా రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఎంత ఇచ్చాడంటే 3:2 ఇచ్చాడు అనమాట. అంటే బాయ్స్ ఎంతమంది ఉన్నారు గర్ల్స్ ఎంతమంది ఉన్నారు ఆ నంబర్ ఆఫ్ బాయ్స్ నంబర్ ఆఫ్ గర్ల్స్ రేషియో ఇచ్చాడు అనమాట. ఓకేనా, సో నంబర్ ఇచ్చాడు, రేషియో ఎంత ఇచ్చాడంటే 3:2 ఇచ్చాడు అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ మనకు ఒక రిలేషన్ ఉంది ఏంటంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అవునా కదా. సో ఇప్పుడు ఈ నెంబర్ అటు తీసుకెళ్తే యావరేజ్ ఇంటూ నంబర్ చేసామనుకోండి అప్పుడు మనకి ఏమొస్తుంది సమ్ వస్తుందా. సో ఇక్కడ కూడా అంతే యావరేజ్ ఇంటూ నంబర్ చేస్తే ఏం రావాలి సమ్ రావాలి, అవునా కదా. సో సమ్ ఏమవుతుందంటే 6 3 18 5 2 10 అవుతుంది అనమాట. ఓకేనా, సో క్లాస్ మొత్తం సమయం అవుతుందండి. చూడండి ఇక్కడ ఒక 18 + 10 28 పార్ట్స్ అవుతుందా. సో 28 పార్ట్స్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ యావరేజ్ అంతా 70 ఇచ్చాడు కదా క్లాస్ మొత్తంది. సో యావరేజ్ 70 ఇంటూ నంబర్ చేస్తే మనకి ఏమవుతుంది సమ్మే కదా వచ్చేది. సో నంబర్ అంటే క్లాస్ మొత్తం నెంబర్ ఏమవుతుంది 3 + 2 కదా 5 అవుతుంది అనమాట. ఓకేనా, ఇది సమ్ అవుతుంది ఇది సమ్ అవుతుంది, రెండు ఈక్వల్ అవుతుంది. అయితే ఇక్కడ ఏమో అడుగుతున్నాడు అంటే మనల్ని గర్ల్స్ యొక్క యావరేజ్ అడుగుతున్నాడు. అంటే సింపుల్గా 5 పార్ట్స్ వాల్యూ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, సో 5 పార్ట్స్ వాల్యూ ఎంత అనేసి అడుగుతున్నాడు. సింపుల్గా క్రాస్ మల్టిప్లై చేయండి. ఇది క్యాన్సిల్ అవుతుంది, క్యాన్సిల్ అయితే ఇంకా క్యాన్సిల్ అవుతుంది. చూడండి 7 ఇక్కడ 4 సార్లు పోతుంది, 7 ఇక్కడ 10 సార్లు పోతుంది, 2 ఇక్కడ 2 సార్లు పోతుంది, 2 5 సార్లు పోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 5 × 5 × 5 125 అవుతుందా. 125 డివైడెడ్ బై ఆ 2 కిందకు వస్తుంది బై 2. ఇది 2 ఏమవుతుందంటే బైలోకి వస్తుంది. సో 125/2 అంటే ఏమవుతుందంటే 2 1 టైము 2 ఇక్కడ 6 టైమ్స్ పోతుంది, ఇక్కడ 5లో 2.5 టైమ్స్ పోతుంది. అలా టోటల్గా 62.5 టైమ్స్ అయితే పోతుంది అనమాట. సో అలా గర్ల్స్ యావరేజ్ ఎంత అంటే 62.5 అనమాట. అర్థమైందా.
చూడండి క్వశ్చన్ నెంబర్ 28. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇన్ ఏ స్కూల్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈజ్ 5:6. 20% ఆఫ్ బాయ్స్ అండ్ 25% ఆఫ్ గర్ల్స్ ఆర్ స్కాలర్షిప్ హోల్డర్స్. హౌ మెనీ స్టూడెంట్స్ డిడ్ నాట్ గెట్ ఏ స్కాలర్షిప్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక స్కూల్లో బాలురు మరియు బాలికల సంఖ్య యొక్క నిష్పత్తి 5:6. 20% బాలురు మరియు 20% బాలికలు స్కాలర్షిప్ పొందేవారు. ఎంతమంది విద్యార్థులకు స్కాలర్షిప్ రాలేదు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ బాయ్స్కి గర్ల్స్కి రేషియో ఇచ్చాడు. బాయ్స్కి గర్ల్స్కి రేషియో ఇచ్చాడు. ఎంత అంటే బాయ్స్ 5 పార్ట్స్ ఉంటే గర్ల్స్ 6 పార్ట్స్ అనమాట. ఓకేనా. అయితే ఈ బాయ్స్లో 20%కి అలాగే గర్ల్స్లో 25%కి స్కాలర్షిప్ వస్తుందన్నమాట. వాళ్ళు స్కాలర్షిప్ హోల్డర్స్ అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ బాయ్స్లో 20% అలాగే ఇక్కడ గర్ల్స్లో 25% కనుక్కోవాలంటే కాంప్లికేట్ అవుతుంది. ఎందుకంటే ఇది 5 ఇది 6, దీంట్లో 20% 25% అంటే కాంప్లికేట్ అవుతుంది కదా. అందుకే మనం ఏం చేద్దామంటే రేషియో 5:6 కాబట్టి దీన్ని 500 దీన్ని 600 అనుకో. అంతేనా కదా, అనుకోవచ్చు లేదా. 0:0:0:0 క్యాన్సిల్ అయిపోయింది కదా. అప్పుడు మళ్ళీ 5:6 కదా వచ్చేది. సో ఇప్పుడు కనుక్కోండి. దీంట్లో 20% బాయ్స్లో 20% అంటే 1/5 అవుతుంది. అలాగే గర్ల్స్లో 25% అంటే 1/4 అవుతుంది అనమాట. ఓకేనా. అలా వీళ్ళకి 20%, దీంట్లో 25% వీళ్ళకి స్కాలర్షిప్ వస్తుంది అనమాట. ఓకేనా. సో 5 1 టైం పోతుంది, 5 ఇక్కడ 100 టైమ్స్ పోతుంది, 4 1 టైం పోతుంది, 60లో 15 టైమ్స్ పోతుందా, పక్కన 0 ఉంది కాబట్టి 150 టైమ్స్ పోతుంది అనమాట. అలా ఇక్కడ ఒక 100 మందికి స్కాలర్షిప్ వస్తుంది, ఇక్కడ ఒక 150 మెంబర్స్కి స్కాలర్షిప్ అయితే వస్తుంది అనమాట. కానీ మనల్ని అడిగింది ఏంటంటే ఎంత % స్టూడెంట్స్కి స్కాలర్షిప్ రావట్లేదు అన్నాడు. మరి ఇక్కడ టోటల్ 500లో 100 మందికి వస్తుందంటే రిమైనింగ్ 400కి రావట్లేదు అనే మీనింగ్. అలాగే ఇక్కడ టోటల్ 600లో 150 మెంబర్స్కి వస్తుందంటే రిమైనింగ్ 450కి రావట్లేదనేగా. అవునా కదా, రావట్లేదు. అయితే వీళ్ళు ఎంత % అన్నాడు. చూడండి టోటల్ ఎంతమంది 1100, 500 600 1100 కదా. అందులో రాని వాళ్ళు ఎంతమంది 400 450 టోటల్ 850 అన్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. 00:00 క్యాన్సిల్. సో 850/11% అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 29. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇన్ ఏ క్లాస్ 82% స్టూడెంట్స్ పాస్డ్ అండ్ 2% స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ ద రీఅపియర్ కేటగిరీ. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఫెయిల్డ్ వాజ్ 592. వాట్ వాజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక తరగతిలో 82% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు మరియు 2% మంది విద్యార్థులు రీఅపియర్ విభాగంలో ఉంచబడ్డారు. ఫెయిల్ అయిన విద్యార్థుల సంఖ్య 592. తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ టోటల్గా ఇనీషియల్గా 100% స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. అందులో 82% స్టూడెంట్స్ ఏమో పాస్ అయిపోయారు. ఓకేనా. అలాగే ఇంకొక 2% స్టూడెంట్స్ ఏమో రీఅపేర్ అవుతామన్నారు, అంటే ఎగ్జామ్ మళ్ళీ రాస్తామనేసి చెప్పారు. మరి ఇక్కడ ఒక 82%, ఇక్కడ ఒక 2%, వీళ్ళు పోగా అంటే టోటల్గా 84% పోగా ఇంక రిమైనింగ్ ఎంతమంది ఉంటారు అంటే 16% ఉంటారు. అవునా. వీళ్ళు ఎవరంటే ఫెయిల్ అయిపోయిన వాళ్ళు. ఓకేనా. వీళ్ళేమో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు అనమాట. అంతే కదా. 82% ఏమో పాస్ అయ్యారు, ఇంకో 2% ఏమో మళ్ళీ రాస్తామన్నారు ఎగ్జాము. ఇంకా రిమైనింగ్ 16% ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు అనమాట. ఓకేనా. సో వీళ్ళు నంబర్లో ఎంత ఇచ్చారంటే ఫెయిల్ అయిపోయిన వాళ్ళు 592 అంటున్నారు. అవునా కదా. సో 16% = 592. మనల్ని అడుగుతుందేమో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అనేసి అడుగుతున్నాడు. అంటే సింపుల్గా 100% వాల్యూ అడుగుతున్నాడు. ఓకేనా. కనుక్కుంటే ఆన్సర్ అయిపోతుంది. చూడండి పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 4 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది. అలాగే 5లో 1 టైం పోతుంది. 1 అను 9 19 అవుతుందా. 19 అంటే 4 టైమ్స్ పోతుంది. 16 పోగా 3 మిగులుతుంది. 32 అవుతుందా అంటే 8 టైమ్స్ పోతుంది. మళ్ళీ 4 పోతుంది. చూడండి 4 1 టైము, ఇక్కడ 4 3 is 12. 28 అవుతుందా. 28 అంటే 7 టైమ్స్ పోతుంది. 37 × 100 క్రాస్ మల్టిప్లై చేస్తే సో 3700. అలా ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. చూడండి క్వశ్చన్ నెంబర్ 30. ఇక్కడ ఏమంటాడంటే టోనీ షుడ్ గెట్ 40% ఆఫ్ ద టోటల్ మార్క్స్ టు పాస్. హీ అబ్టైన్డ్ 120 మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 30 మార్క్స్. వాట్ ఆర్ ద టోటల్ మార్క్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. టోనీ ఉత్తీర్ణత సాధించాలంటే మొత్తం మార్కులలో 40% సాధించాలి. టోనీ 120 మార్కులు సాధించి 30 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. మొత్తం మార్కులు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ టోనీ అనేవాడు పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా 40% మార్క్స్ అయితే తెచ్చుకోవాలన్నమాట.
అంటే సింపుల్గా మీకు ఏం అర్థం అవ్వాలి, 40% అనేది పాస్ మార్క్స్ అనేసి అర్థం అవ్వాలి, అవునా కదా. ఎందుకంటే పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా 40% రావాలన్నాడు. అలా 40% ఏమవుతుందంటే పాస్ మార్క్స్ అవుతాయి అనమాట. ఓకేనా, 40% ఏమవుతుందంటే పాస్ మార్క్ అవుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే వీడికి 120 మార్క్స్ వచ్చాయి. ఈ విధంగా రావటం వల్ల వీడికి 120 మార్క్స్ వచ్చాయి. ఈ విధంగా రావడం వల్ల వాడు 30 మార్క్స్ తేడాతో ఫెయిల్ అయిపోయాడు అనమాట. ఫెయిల్ అవడం అంటే నేను ఆల్రెడీ చెప్పాను, పాస్ మార్కుల కంటే 30 మార్కులు తక్కువ వచ్చాయన్నమాట. ఆ తక్కువ వచ్చినాయి కనుక నేను ఇక్కడ 120కి యాడ్ చేశాను అనుకోండి, ఆ తక్కువ వచ్చిన 30 నేను ఈ 120కి యాడ్ చేశాను అనుకోండి, అప్పుడు వాడికి ఎగ్జాక్ట్గా పాస్ మార్క్స్ వస్తాయి, అవునా కదా. సో అలా 120 + 30 150 అనేది ఏమవుతుందంటే పాస్ మార్క్స్ అవుతాయి అనమాట. ఓకేనా, అంతే కదా. 150 పాస్ మార్క్స్ అయితే మనోడికి 120 వచ్చాయి. 120 వచ్చాయంటే మీనింగ్ ఏంటి, 30 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాడనే కదా. సో అలా ఈ తక్కువ వచ్చిన 30 ఏవైతే ఉన్నాయో అవి కలిపాను అనుకోండి, ఈ 120కి 150 అనేది పాస్ మార్క్స్ అవుతాయి అనమాట. ఓకేనా, సో అలా 40% = 150 అయితే మనల్ని అడుగుతుంది ఏంటంటే టోటల్ మార్క్స్ అడిగాడు, అంటే 100% కనుక్కుంటే సరిపోతుంది, అవునా కదా. సో చూడండి, క్రాస్ మల్టిప్లై చేస్తే ఇదిగోండి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఇక్కడ 0, ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది, 2 1 టైం పోతుంది. 150లో 2 75 టైమ్స్ పోతుందా, 5 × 75, 5 × 75. ఇక్కడ లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే 5 5 25, లాస్ట్ 5 రావాలి. సో లాస్ట్ 5 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది, ఈ మూడిట్లో లేదు కాబట్టి 375 ఆన్సర్ అవుతుంది. లేదంటే 5 5 25, 2 క్యారీ 5 7 35, 2 375 ఇలా అయినా చేసుకోవచ్చు, లేదా లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే సరిపోతుంది. ఓకేనా, సో అలా 4th ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. చూడండి, క్వశ్చన్ నెంబర్ 31. ఇక్కడ ఏమంటున్నాడు అంటే రవి అండ్ రాజేష్ wrote an entrance examination to join the MTech program. Ravi obtained 8 marks more than Rajesh and his marks were 52% of the sum of their marks. వాట్ ఆర్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై రవి అండ్ రాజేష్ రెస్పెక్టివ్లీ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రవి మరియు రాజేష్ ఎంటెక్ చేరడానికి పరీక్ష రాశారు. రవి రాజేష్ కంటే 8 మార్కులు ఎక్కువ పొందాడు మరియు అతని మార్కులు వారి మొత్తం మార్కులలో 52%. రవి మరియు రాజేష్లకు వరుసగా వచ్చిన మార్కులు ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఏం చేద్దామంటే రవి అనేవాడిని ఏ అనుకుందాం, రవి అనేవాడిని ఏ అనుకుందాం, రాజేష్నేమో బి అనుకుందాం. ఓకేనా, అయితే ఇక్కడ రవి అనేవాడికి రాజేష్ కంటే 8 మార్క్స్ ఎక్కువ వచ్చాయన్నమాట. రవి అంటే ఏ అనమాట, ఏ అనేవాడికి బి కంటే 8 ఎక్కువ వచ్చాయన్నమాట. ఓకేనా, సో అలా ఏ యొక్క స్కోర్ ఏమవుతుందంటే బి + 8 అవుతుంది. బి కంటే 8 ఎక్కువ కదా, సో అలా ఏ = బి + 8 అవుతుంది. అర్థమైందా. అలాగే ఇక్కడ హిజ్ మార్క్స్ అంటాడు. హిజ్ అంటే ఎవరు, ఇనీషియల్గా మెన్షన్ చేశాడు కదా రవి అని, సో రవి అవుతాడు అనమాట. హిజ్ అంటే రవి అనమాట. రవి మార్క్స్ ఎలా ఉన్నాయంటే, అంటే ఏ మార్క్స్ ఎలా ఉన్నాయంటే 52% ఆఫ్ సమ్ ఆఫ్ దేర్ మార్క్స్. సమ్ ఆఫ్ దేర్ మార్క్స్ అంటే వీళ్ళిద్దరి మార్క్స్ యొక్క సమ్ అనమాట, అంటే ఏ + బి అనమాట. అర్థమైందా. సో చూడండి, ఇప్పుడు ఏమవుతుందంటే 4 ఇక్కడ 13 టైమ్స్ పోతుంది, 4 ఇక్కడ 25 టైమ్స్ పోతుంది, అవునా. సో 25a = ఏమవుతుందంటే 13a + 13b అవుతుందా. ఈ 13a అటు పట్టుకెళ్తే ఏమవుతుందంటే 12a అవుతుంది. 25 - 13 కదా, సో 12a = 13b అవుతుందా. సో దీన్ని బట్టి మీరే చెప్పండి, ఏకి బీకి రేషియో కడితే, ఏకి బీకి రేషియో కడితే ఏమవుతుందంటే 13/12 అవుతుంది, అవునా కదా. సో ఇక్కడ క్లియర్గా చూస్తే ఏ అండ్ బీకి డిఫరెన్స్ ఎంత అంటే పార్ట్స్ రూపంలో 13కి 12కి డిఫరెన్స్ ఎంత, 1 పార్ట్ అవుతుందా, 1 పార్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ బి అటు వెళ్తే a - b అవుతుంది, a - b = 8 అవుతుంది. అంటే ఇక్కడ ఏకి బీకి డిఫరెన్స్ ఎంత అంటే 8 మార్క్స్ అనమాట. పార్ట్స్ రూపంలోనేమో 1 పార్ట్, మార్క్స్ రూపంలోనేమో 8 మార్క్స్. అలా 1 పార్ట్ = 8 మార్క్స్ అయితే వీళ్ళిద్దరు మార్క్స్ అడుగుతున్నాడు, రవి రాజేష్ వీళ్ళిద్దరు మార్క్స్ అడుగుతున్నాడు. సో ఇక్కడ రవి మార్క్స్ ఎంత, రవి మార్క్స్ ఎంత అంటే 13 పార్ట్స్, 1 పార్ట్ = 8 అయినప్పుడు 13 పార్ట్స్ అంటే 13 8s అనమాట. సో 13 × 8 అంటే 104 అవుతుంది, అవునా కదా. అలాగే ఇక్కడ రాజేష్ విత్ 12 పార్ట్స్, రాజేష్ విత్ 12 పార్ట్స్ కాబట్టి 1 పార్ట్ = 8 కాబట్టి 12 పార్ట్స్ అంటే 12 8s. సో 8 12 అంటే 96 అనమాట. అలా మార్క్స్ ఏమవుతాయి అంటే ఒకడువేమో 104, ఇంకోడువేమో 96. 104 96 ఎక్కడ ఉంటే అదే మన ఆప్షన్ అవుతుంది. చూడండి, ఫస్ట్ ఆప్షన్ కదా. సో ఈ విధంగా సాల్వ్ చేసుకోవాలన్నమాట. అర్థమైందా. చూడండి, క్వశ్చన్ నెంబర్ 32. ఇక్కడ ఏమంటాడంటే ఇన్ అన్ ఎగ్జామినేషన్ 45% ఆఫ్ ద స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అండ్ 79,750 ఆర్ నాట్ క్వాలిఫైడ్. హౌ మెనీ స్టూడెంట్స్ అపియర్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక పరీక్షలో 40% మంది విద్యార్థులు అర్హత సాధించారు మరియు 79,750 మంది విద్యార్థులు అర్హత సాధించలేదు. ఎంతమంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇనీషియల్గా టోటల్గా పరీక్ష రాసిన వాళ్ళు ఎంతమంది అంటే 100% అవుతారు అనమాట. ఓకేనా, 100% అవుతారు.
అయితే ఇందులో 45% స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వాలిఫై అయిపోయారు అనమాట. ఓకేనా, మరి 100%లో 45% క్వాలిఫై అయ్యారంటే రిమైనింగ్ 55% ఎవరైతే ఉన్నారో వీళ్ళు క్వాలిఫై అవ్వలేదనే కదా మీనింగ్, అవునా కదా, వీళ్ళు క్వాలిఫై అవ్వనోళ్ళు అనమాట. అలాగే ఈ క్వాలిఫై అవ్వనోళ్ళు నంబర్ రూపంలో ఎంతమంది ఉన్నారంటే 79,750 ఉన్నారు. 79,750 ఉన్నారు, అవునా కదా, వాడే ఇచ్చాడు కదా 79,750 ఆర్ నాట్ క్వాలిఫైడ్ అన్నాడు. ఇక్కడ కూడా 55% క్వాలిఫై అవ్వలేదు. నంబర్ రూపంలో ఇది మరి ఈ రెండు ఈక్వల్ అవుతాయి. మనల్ని అడిగింది ఏంటంటే ఫైనల్గా ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామినేషన్కి అపియర్ అయ్యారు, ఎంతమంది ఎగ్జామ్ రాశారు అంటున్నాడు. అంటే సింపుల్గా 100% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది, అవునా కదా. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. 11 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. 11 ఇక్కడ ఎన్నిసార్లు పోతుంది అంటే చూడండి, 11 ఇక్కడ 7 టైమ్స్ పోతుందా, ఇంకా 2 మిగులుతుంది. 2 1 7 27 అవుతుంది. 2 టైమ్స్ పోతుంది. 27లో 22 పోగా 5 మిగులుతుంది. 5 5 55 అంటే 5 టైమ్స్ పోతుంది. పక్కన 0 ఉంది కాబట్టి పక్కన 0 పెట్టేస్తాం. ఓకేనా, చూడండి 5లో మళ్ళీ ఇక్కడ చూస్తే ఇక్కడ మళ్ళీ 5 క్యాన్సిల్ అవుతుంది. చూడండి 5 1 టైం పోతుంది. ఇక్కడ 7లో 1 టైం పోతుంది. 2 మిగులుతుందా, 2 22 అవుతుంది అంటే 4 టైమ్స్ పోతుంది. ఇంకా 2 మిగులుతుంది. 2 1 5 25 అంటే 5 టైమ్స్ పోతుంది. పక్కన 0 ఉంది అంటే ఇక్కడ 0 పెట్టాలన్నమాట. ఓకేనా, సో చూడండి ఇప్పుడు ఏమవుతుందంటే 1450 ఇంటూ 100 అవుతుంది. అంటే సింపుల్గా 1,45,000 అవుతుంది అనమాట. ఓకేనా, సో అలా టోటల్గా ఎంతమంది అపియర్ అయ్యారు అంటే ఎగ్జామ్కి 1,45,000. దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4. క్లియరే కదా. చూడండి క్వశ్చన్ నెంబర్ 33. ఇక్కడ ఏమంటాడంటే ద రేషియో ఆఫ్ ది నంబర్ ఆఫ్ బాయ్స్ టు ద గర్ల్స్ ఇన్ ఏ స్కూల్ ఈజ్ 3:2 ఇఫ్ 20% ఆఫ్ ద బాయ్స్ అండ్ 25% ఆఫ్ ద గర్ల్స్ ఆర్ స్కాలర్షిప్ హోల్డర్స్ ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ దోస్ హూ ఆర్ నాట్ స్కాలర్షిప్ హోల్డర్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. స్కూల్లో బాలురు మరియు బాలికల సంఖ్య యొక్క నిష్పత్తి 3:2. 20% మంది బాలురు మరియు 25% మంది బాలికలు స్కాలర్షిప్ పొందేవారు అయితే స్కాలర్షిప్ పొందని వారి శాతాన్ని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్త చూడండి, ఇక్కడ బాయ్స్కి గర్ల్స్కి రేషియో ఇచ్చాడు. బాయ్స్ ఎన్ని పార్ట్స్ అంటే 3 పార్ట్స్, గర్ల్స్ ఎన్ని పార్ట్స్ అంటే 2 పార్ట్స్ అనమాట. ఓకేనా, సో అలా రేషియో 3:2 ఇచ్చాడు. అయితే బాయ్స్లో 20%కి గర్ల్స్లో 25%కి స్కాలర్షిప్ వస్తుందన్నమాట. అంటే వాళ్ళు స్కాలర్షిప్ హోల్డర్స్ అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ బాయ్స్లో 20%, గర్ల్స్లో 25% కనుక్కోవడం మనకి కాంప్లికేట్ అవుతుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే చెప్పే ఇదే మోడ్లో ఇందాక ముందు వచ్చింది కదా క్వశ్చన్, అవునా కదా. సో అక్కడ ఏం చేసామంటే 300 తీసుకోండి, అక్కడ కూడా అంతే 500 600 అలా తీసుకున్నట్టున్నాం. అంతేలే 500 600 తీసుకున్నాం. ఇక్కడ కూడా అంతే 3:2 కాబట్టి 300 200 తీసుకో సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు దీంట్లో 20% దీంట్లో 25% కనుక్కోవడం ఈజీ అయిపోతుంది. ఓకేనా, సో బాయ్స్లో 20% అంటే 1/5 అవుతుందా, అలాగే గర్ల్స్లో 25% అంటే 1/4 అవుతుందా, 25% అంటే సో వీళ్ళకి స్కాలర్షిప్ వస్తుంది అనమాట. చూడండి 5 1 టైం పోతుంది, 5 ఇక్కడ 60 టైమ్స్ పోతుంది. అలాగే 4 1 టైం పోతుంది, 4 ఇక్కడ 50 టైమ్స్ పోతుంది. అంటే సింపుల్గా 60 మెంబర్స్కి స్కాలర్షిప్ వస్తుంది, ఇక్కడ ఒక 50 మెంబర్స్కి స్కాలర్షిప్ వస్తుంది. కానీ రాని వాళ్ళ గురించి అడిగాడు. మరి రాని వాళ్ళు అంటే టోటల్ 300లో 60 మెంబర్స్కి స్కాలర్షిప్ వస్తే రిమైనింగ్ 240కి రావట్లేదనే కదా. సో 240కి రావట్లేదు. అలాగే ఇక్కడ 200లో 50 మెంబర్స్కి స్కాలర్షిప్ వస్తే రిమైనింగ్ 150కి రావట్లేదనే కదా. సో వీళ్ళు ఎంత పర్సంటేజ్ అంటున్నాడు. సో చూడండి టోటల్గా ఎంతమంది అంటే ఇక్కడ ఒక 300 ఇక్కడ ఒక 200, టోటల్ ఎంత అంటే 500. అందులో రాని వాళ్ళు ఎంతమంది అంటే ఇక్కడ ఒక 240 ఇక్కడ ఒక 150 అంటే 390 మెంబర్స్కి రావట్లేదు అనమాట. ఓకేనా, వీళ్ళు పర్సంటేజ్లో అన్నాడు కాబట్టి సింపుల్గా ఇంటూ 100 చేయండి సరిపోతుంది. ఓకేనా, చూడండి 00 క్యాన్సిల్ అయిపోతుంది. 5 1 టైం పోతుంది, 5 7 35 తర్వాత 4 మిగులుతుంది, 40 అవుతుంది. 40 అంటే 8 సార్లు పోతుంది. అలా పర్సంటేజ్ ఎంత అంటే 78% అనమాట. ఓకేనా, రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 78% ఉన్నారనమాట. ఓకేనా, సో ఈ విధంగా ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి క్వశ్చన్ నెంబర్ 34. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇన్ అన్ ఎగ్జామినేషన్ 80% స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ ఫిజిక్స్, 70% స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ కెమిస్ట్రీ, వైల్ 15% స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్. ఇఫ్ 325 స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్ ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అపియర్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక పరీక్షలో ఫిజిక్స్లో 80%, కెమిస్ట్రీలో 70% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు మరియు 15% మంది విద్యార్థులు 2 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు. 2 సబ్జెక్టుల్లో 327
125 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైతే పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్యను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా చూడండి, దీనికి డయాగ్రామ్ వేస్తే క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. చూడండి ఇక్కడ ఫిజిక్స్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 80% అనమాట. ఓకేనా, ఫిజిక్స్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 80%. అలాగే కెమిస్ట్రీలో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే టోటల్గా 70% అనమాట. అలాగే ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు ఏంటంటే 15% స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్, అంటే 2 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 15% అనమాట. ఓకేనా, అంటే ప్రతి సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వాలి, అంటే ఫిజిక్స్లోనూ ఫెయిల్ అవ్వాలి, అదే విధంగా కెమిస్ట్రీలో ఫెయిల్ అవ్వాలి. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే 15% అనమాట. మరి 15% స్టూడెంట్స్ 2 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారంటే రిమైనింగ్ 85% స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక సబ్జెక్ట్లో పాస్ అయ్యి తీరాలి, అవునా కదా. సో మరి ఏదో ఒక సబ్జెక్ట్లో పాస్ అవుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ ఏరియాలో ఎక్కడైనా ఉండొచ్చు అనమాట, అవునా కదా. ఇది ఎందుకంటే ఇది మొత్తం పాస్ అయిన వాళ్ళకి సంబంధించిందే కదా. సో అలా ఈ ఏరియాలో ఎక్కడైనా ఉండొచ్చు అనమాట ఈ 85% స్టూడెంట్స్ అనమాట. ఓకేనా, సో వీళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు. మరి ఈ ఏరియా మొత్తం అంటే ఏమవుతుంది, ఏ యూనియన్ బి అవుతుంది, అవునా. సో ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు ఎవరు, ఈ 85% స్టూడెంట్స్. ఓకేనా, సో ఇక్కడ మనకు ఒక రిలేషన్ ఉంది, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనమాట. ఇది మీరు ఆల్రెడీ చదివే ఉంటారు. ఓకేనా, ఎన్ ఆఫ్ ఏలో ఎంతమంది పాస్ అయ్యారు 80%, అలాగే బిలో ఎంతమంది పాస్ అయ్యారు 70%, మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనమాట. ఓకేనా, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. మరి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కావాలంటే అది ఇటు పట్టరా 85% అటు తీసుకెళ్ళు. అప్పుడు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇది టోటల్ 150 అవుతుందా, ఇది 150 మైనస్ 85 అంటే సింపుల్గా 65% అవుతుంది. సో ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇదేనా కదా, సో ఇదనమాట. అంటే ఇంకా సింపుల్ చెప్పాలంటే 2 సబ్జెక్టుల్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 65% అనమాట. ఓకేనా, 2 సబ్జెక్టుల్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 65%. అయితే ఇక్కడ నంబర్ రూపంలో 2 సబ్జెక్టుల్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 325, ఎందుకంటే 325 స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్ అంటున్నాడు. అలా 2 సబ్జెక్టుల్లో పాస్ అయిన వాళ్ళు 325, పర్సంటేజ్లోనేమో 65%. అలా ఈ 2 ఈక్వల్ అవుతాయి. మనల్ని అడిగిందేమో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడిగాడు, అంటే సింపుల్గా 100% కనుక్కుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, సో ఇది తెలిస్తే ఆన్సర్ అయిపోయినట్టే. ఇక్కడ మనకు తెలియాల్సింది ఇదే, ఇది తెలిస్తే ఆన్సర్ అయిపోయినట్టే. ఓకేనా, సో చూడండి పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది, 65 1 టైం పోతుంది, 65 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది, లేదంటే 5 క్యాన్సిల్ చేసుకుని అలా అయినా ఎలా చేసినా ఒకటే. ఓకేనా, చూడండి 100 × 5 500 అవుతుంది. అలా టోటల్గా స్టూడెంట్స్ ఎంతమంది అపియర్ అయ్యారంటే ఎగ్జామ్కి 500 స్టూడెంట్స్ అయితే అపియర్ అయ్యారనమాట. ఓకేనా, సో అలా 4th ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఇంతవరకు కాన్సెప్ట్ క్లియర్ కదా. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.